వెరీ ఇంపార్టెంట్ థీరం చెప్తాను ఇక్కడ వినండి. క్వశ్చన్ ఏమన్నాడంటే వినండి, మళ్ళీ రాసుకోవచ్చు. ఎవరీ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ విచ్ ఈస్ బౌండెడ్ అబౌవ్ ఈస్ కన్వర్జెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే సీక్వెన్స్ Sn ఈస్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అంటే నథింగ్ బట్ ఇంక్రీజింగ్. ఆల్సో సీక్వెన్స్ Sn ఏమన్నాడు, బౌండెడ్ అబౌవ్. బౌండెడ్ అబౌవ్ అంటే ఏం డెఫినిషన్? ఫర్ ఆల్ n belongs to Z plus Sn less than or equal to ఏమవుతుందండి, L. బౌండెడ్ అబౌవ్ అంటే కదా డెఫినిషన్. ఒక రియల్ నంబర్ కన్నా తక్కువ ఉంటాయి అన్ని, అది L అనుకో. L అనుకోవచ్చు, K అనుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ L ఇంకా ఎప్సిలాన్ యాడ్ చేస్తే ఇంకా స్ట్రిక్ట్లీ లెస్ దాన్ అవుతుంది కదా. L ప్లస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, Sn లోని అన్ని మెంబర్స్ L ప్లస్ ఎప్సిలాన్ అంటే L కన్నా తక్కువ ఉంటాయి. L మైనస్ ఎప్సిలాన్ చూడండి, అది ఎప్పుడో ఇక్కడ ఉంటుంది మధ్యలో. దానికన్నా పెద్దవైన నంబర్ ఇందులో ఉంటాయి సీక్వెన్స్. అదే ఇక్కడ రాశాను. అంటే సీక్వెన్స్ Sn లో కనీసం ఒక Sm అన్నా L మైనస్ ఎప్సిలాన్ కన్నా పెద్దదవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు ఇలాంటివి. ఇప్పుడు అర్థమైంది మీకు. సీక్వెన్స్ Sn లోని అన్ని మెంబర్స్ S1 S2 ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా L కన్నా తక్కువ ఉన్నాయి. L మైనస్ ఎప్సిలాన్ కన్నా కొన్ని పెద్దవనే ఇది అర్థం అన్నమాట. అదే ఇక్కడ రాశారు. అట్లీస్ట్ ఒకటన్నా L మైనస్ ఎప్సిలాన్ కన్నా పెద్దది. ఓకేనా? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏమంటే ఇదే సింబల్ అన్నమాట. For n greater than or equal to m అయితే Sn greater than or equal to Sm, that is greater than L minus epsilon. దీన్నే ఇలా రాయొచ్చు. ఓకేనా? ఎనీ డౌట్? వన్ టూ కలిపితే L minus epsilon less than Sn less than L plus epsilon. ఇంకా దీనికి మైనస్ n ఇస్తే ఇలా అవుతుంది. మాడ్యులస్ తీసుకుంటే సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అని చెప్పారు. ఇక డిక్రీజింగ్ సీక్వెన్స్ కూడా అడిగితే ఒకవేళ 10 మార్క్స్ ఇది అడగచ్చు, ఇది అడగచ్చు, ఇంకొక రకంగా అడగచ్చు. మీరు ఏం చేస్తారు? డిక్రీజింగ్ అయితే బౌండెడ్ లో అవుతుంది అంటే Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ L. M అనుకోవచ్చు, L లిమిట్ అనుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం. అప్పుడు Sn గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్ అంటే దీని మీనింగ్ ఏమి? సీక్వెన్స్ Sn లోని S1 S2 ఇవన్నీ కూడా దేనికన్నా పెద్దవి, L కన్నా పెద్దవి. అప్పుడు L ప్లస్ ఎప్సిలాన్ కన్నా పెద్దవే కాదు కదా. L ప్లస్ ఎప్సిలాన్ కన్నా పెద్దవైన ఎలిమెంట్స్ దీనిలో ఉంటాయి కదా. అంటే L ప్లస్ ఎప్సిలాన్ కన్నా చిన్నవైన ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి కదా. అదే ఇక్కడ రాశారు. దే ఎగ్జిస్ట్ m belongs to Z plus such that Sm less than L plus ఎప్సిలాన్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే దీనిలోనే ఉండేది. ఏమని ఒకసారి చూద్దాం. S1 S2 ఇవన్నీ కూడా L కన్నా పెద్దవి, L మైనస్ ఎప్సిలాన్ కన్నా పెద్దవి. అంటే L ప్లస్ ఎప్సిలాన్ కన్నా పెద్దది కాదు కదా. అంటే L ప్లస్ ఎప్సిలాన్ అనేది వీటిలో కొన్ని మెంబర్స్ కన్నా పెద్దది ఉండొచ్చు కదా. దానిలో M. ఓకే, దీన్ని డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి సింబల్ మారుతుంది. Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sm అవుతుంది, లెస్ దాన్ L ప్లస్. దీన్ని ఇలా రాయొచ్చు. From 1 and 2 sequence Sn కన్వర్జెంట్. రాసేసేయండి ఫాస్ట్గా రాసేయండి, అయిపోయింది సార్. ఎవరీ మోనోటానిక్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక మోనోటానిక్ సీక్వెన్స్ అంటే either ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, అది కన్వర్జెంట్ అయితే ఏమవుతుంది, బౌండెడ్. బౌండెడ్ అయితే ఓకే. సో ఫస్ట్ ఇది కేస్ 1 రాయండి. ఏం చేస్తారంటే లెట్ సీక్వెన్స్ Sn ఈస్ కన్వర్జెంట్. బౌండెడ్ అనే ప్రూఫ్ ఆల్రెడీ మీకు ఇచ్చాను నేను. థీరం 2 అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఆ థీరం మీరు ఇక్కడ రాసేయండి. కేస్ 2 లో ఏం చెప్తారంటే లెట్ సీక్వెన్స్ Sn ఈస్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకొని ఇందాకే ప్రూవ్ చేశాను. ముందు థీరం ఇట్ ఈస్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేశాను. అది 10 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్. రాయండి, ప్రాక్టీస్ అయినప్పుడు మీరు ఓన్గా రాయండి.